ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై ఉన్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై లేచి ఉంటే చాలు, విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా, మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా, మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ విధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి యొక్క 72వ జన్మదిన దినోత్సవం ఈరోజు వెంగారెడ్డిపాలెం గ్రామంలో వెంగారెడ్డిపాలెం గ్రామ ప్రజల మధ్య జరుపుకోవడం చాలా సుపరిణామం. ఆయనకు దేవుడు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యము, మంచి పదవులు ఇవ్వాలని చెప్పి మా గ్రామ ప్రజలందరిన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల తరఫున దేవుని ప్రార్థిస్తున్నాము. ఆయన 2009, 2014 చేసిన అభివృద్ధికి మించి ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్లో ఆయన మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆత్మకూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఆత్మకూరు అనే అనే అక్షరం ఆల్ఫాబెటికల్లో ఎట్లా మొదటగా ఉందో అదేవిధంగా రాష్ట్రంలో ఆత్మకూరుని ఆయన మొదటి స్థానంలో నిలుపుతారని చెప్పి, అదేవిధంగా నెల్లూరు జిల్లా అభివృద్ధిని కూడా ఆయన అన్ని వేళ కాంక్షిస్తారని చెప్పి కోరుకుంటూ, ఆయన అనుభవజ్ఞైనందువలన చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద గౌరవంతో ఈ పదవీయడము, అదేవిధంగా ఆయన చేపట్టిన నెల రోజుల లోపలే ఆయన పుట్టినరోజు రావడం చాలా సుపరిణామం. ఆయన ఆత్మకూరు నియోజకవర్గాల్ని ఈ 10 సంవత్సరాలు నియోజకవర్గం పూర్తిగా వెనకబడిపోయి చాలా ఇబ్బందులకు ఉన్నందువల్ల అనుభవజ్ఞమైనటువంటి రామనారాయణ గారు రావడం చాలా సుపరిణామం. ఆయన సమక్షంలో ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆయన మీద అందరూ ఆత్మకూరు నియోజక ప్రజలందరూ కూడా ఆశ పెట్టుకున్నారు. ఆయన ఆత్మకూరు నియోజక ప్రజల నమ్మకాన్ని గౌరవిస్తారని చెప్పి, అదేవిధంగా నిలబెట్టుకుంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఆయనకి ప్రత్యేకంగా ఈరోజు 72వ జన్మదిన శుభాకాంక్షలు మా గ్రామ ప్రజలందరి ద్వారా కూడా ఆయనకి తెలియజేసుకుంటున్నాను.